ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసయ్య పరిశుద్ధ నామములో నిండు ప్రేమ వందనాలు. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో విగ్రహారాధన నుంచి పారిపోండి అనే మాట అక్కడ మనం చదువుతాం. పరిశుద్ధుడైన పౌలు గారు ఆ మాట ఎందుకన్నాడంటే, కొన్ని విషయాల్లో ఒక విషయం లోకస్తులే ఇలా నమ్ముతున్నారు. ఏంటిది? విగ్రహారాధనని మనం చేయొచ్చు అనే విధానంగా. విగ్రహారాధన చేయొచ్చు అంటే అది డైరెక్ట్గా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు, హారతి ఇవ్వాల్సిన అవసరం లేదు, తీర్థం పుట్టించుకోవాల్సిన అవసరం లేదు, పంతులు గారికి వెళ్ళి మీ తిథి నక్షత్రం రాసి అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే విగ్రహారాధన అయిపోదు. విగ్రహారాధనలో అనే రకరకాలు ఉన్నాయి. సపోజ్ నలుగు, పెళ్లికి ముందేసే నలుగు గురించి నా ప్రియ సహోదరులే ఇట్లా మాట్లాడడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏంటి వాళ్ళు ఏం అంటున్నారు? చర్చికి వెళ్తారు, వాళ్ళు చర్చికి వెళ్తారు. వీళ్ళు సిద్ధాంతాలని నేర్పించాల్సింది ఏది? ఇది చేయకూడదు అని నేర్పించాల్సిందల్లా పోయి చేయొచ్చు చేయొచ్చు చేయొచ్చు, ఇది మంచిది అనే సిద్ధాంతంలోకి వెళ్ళిపోయారు. ఏది వీళ్ళు మంచిది అని నమ్ముతున్నారంటే నలుగు వేయటం మంచిది అంటున్నారు. నలుగు వేయటం ఎందుకు మంచిది అంటే, ఏందయ్యా ఒకడు నలుగేయటం వద్దు, ఇది మంచిది కాదు అని అంటే, వీళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు వేయకూడదు, నలుగు వేసుకోవచ్చు కదా, అది ఒక యాంటీబయోటిక్ కదా, పసుపు రుద్దించుకోవడం అనేది యాంటీబయోటిక్ అంటున్నారు. సరే, పసుపు రుద్దించుకోవడం అనేది యాంటీబయోటిక్ అయితే మరి మీ బిడ్డలకి ఎందుకు మీరు చేయరు? చెరపకురా చెడేవు అని మరి వీళ్ళని చెరిపే వాళ్ళని ఏమనాలి? అడ్డగాడిదలు అనాలా? నిలువుగాడిదలు, శంకరగాడిదలు, వంకరగాడిదలు, నీచ నికృష్ట పాపిష్ట పరప చండాలుడు, బుద్ధి సిగ్గు శరం సీవి నిద్ర లేని వాళ్ళు అనాలా? అసలు వీళ్ళని ఏమని పిలవాలో నాకు అర్థం కావట్లేదు. అడ్డగాడిదలు అనొచ్చు, వీళ్ళని అడ్డగాడిదలు అనొచ్చు. ఈ సపోర్ట్ చేసేవాళ్ళని ఏమనొచ్చు, ఎందుకు అనొచ్చు అంటే, మరి వాళ్ళని నేను అడుగుతున్నా, మరి మీ బిడ్డలకి మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే పెద్దవారైతే పనికి వెళ్ళేటప్పుడు కానీ, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ రోజు పాదాలకి పారాయణ రాసి పంపిస్తున్నారా? రోజు పాదాలకి పారాయణ ఏమైనా రాసి పంపిస్తున్నారా? ముఖానికి పసుపు రాసి పంపిస్తున్నారా? మీ బిడ్డల్ని, మీ కొడుకుల్ని కానీ, కూతుర్ని కానీ, మీ ఇంట్లో లేడీస్ని కానీ, అమ్మమ్మని, తాతయ్యని కానీ. ఎందుకంటే మరి అది యాంటీబయోటిక్ కదా అని నేను అడుగుతున్నా. మీరు ఎందుకు రాసి పంపారు? ప్రత్యేకంగా ఒక బిడ్డ ఎదిగి పెద్దవాడై పెళ్లి రోజు మాత్రమే ఎందుకు పసుపు రాసుకోవాలి, మిగతా రోజుల్లో ఎందుకు రాసుకోకూడదు? యాంటీబయాటిక్ అని మీరు అంటున్నారు కదా, వాస్తవమే యాంటీబయాటిక్. పూర్వం ఏం జరిగిందంటే, పూర్వం మనకి ఇంత నీట్గా ఉండేది కాదు పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా లేడీస్ అయితే ఎక్కువగా బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇంట్లో పనులు చేయడం, ఇల్లు తడిగొడ్డ పెట్టి తుడవడం, లేకపోతే పూర్వం మామూలుగా అలికేవారు, పేడ అలికేవారు. మరి అట్లాంటి ఇల్లు లేదా ఇప్పుడు ఉన్న ఇల్లు కానీ కావచ్చు. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళల్లో ఉండటం వల్ల వాళ్ళకి ర్యాషెస్ అవి రాకుండా ఉండటం కోసం, లేదా తెగిన పాదాలు ఏమైనా ఉంటే మంచిదనం జరగటం కోసం, మంచి కోసమే మీరు అన్నట్టు యాంటీబయాటిక్కే వాళ్ళు ఆ పరిస్థితుల్లో వాళ్ళ పాదాలకు రుద్దుకునేవారు, వాళ్ళు రాసేవారు, మంచి జరిగేది. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక బిడ్డ ఎదిగి పెళ్లి రోజు మాత్రమే ఎందుకు నలిగేస్తున్నారు? మరి రోజు పంపించవచ్చుగా, స్కూల్కి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు రుద్దుకోవచ్చుగా. మీరు కూడా మీ మొహాలకు రుద్దుకోవచ్చుగా. ఈ చెరిపే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మామూలుగా ఉన్న వాళ్ళని చెరిపే అడ్డగాడిది క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఈ అడ్డగాడిదలందరూ కూడా మీ మొహాలకి మీరు రుద్దుకోవచ్చు కదా. పాస్టర్ గారు ఒక మంచిది అయ్యా, ఆ నలుగురు మనకి మంచి కాదయ్యా, ఇది మన సాంప్రదాయం కాదయ్యా, ఇది మనం చేయదగింది కాదయ్యా అని చెప్పినప్పుడు, ఎందుకు చేయకూడదు, ఇది యాంటీబయాటిక్కే కదా అని చెప్పి అడిగే అడ్డగాడిదలు మరి మీ భార్యలకి, మీ పిల్లలకి, మీ అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి అందరూ రోజు రుద్దండి యాంటీబయాటిక్ అనుకున్నప్పుడు. ఈరోజు మాత్రం ఎందుకు ప్రత్యేకించి రుద్దాలి? ఎందుకు ప్రత్యేకించి అప్లై చేసుకోవాలి? సమాధానం ఉందా మీ దగ్గర? సరే, నువ్వు యాంటీబయాటిక్ అంటున్నావు, స్నానం చేస్తున్నావు, ఓకే, అది పెళ్ళికే ఎందుకు? పుట్టినరోజుకు చేయవి ఎందుకు? నలుగు పుట్టినరోజుకు చేసుకో, ఎవరైనా చనిపోయినప్పుడు చేసుకో. ఇంకా నయం శ్మశానానికి వెళ్ళి వస్తూ ఉంటారు, శ్మశానానికి వెళ్ళి కొంచెం కాళ్ళు అక్కడ తిరిగి వస్తూ ఉంటాయి, మరి అప్పుడు రుద్దుకో. ఈ ప్రగల్భాలుగా పలికే ఈ అడ్డగాడిదలు మొహానికి రుద్దుకోవచ్చుగా రోజు, ఫుల్ ముత్తైదువుల్లాగా. తెలిస్తే మాట్లాడాలి, తెలియ కూడా మాట్లాడకూడదు. చెరపకురా చెడేవు అని
మేసేగాడిది వచ్చి కూసేగాడిది, కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడచ్చు. సారీ. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. పాస్టర్ గారికి సిగ్గు ఉండదు అంటున్నాను, బాధపడమండి. పాస్టర్ గారు 10 ఏళ్ల క్రితమే ఇవన్నీ ఆపేసి నేను చేయను, ఇందులో నేను ఇన్వాల్వ్ కాను, నేను ప్రారంభ ప్రార్థన చేయను, నేను రాను అని అంటే ఈరోజు ఈ సిద్ధాంతాలు ఉండేవి కాదు కదా. అది దినాలైనా నలుగులైనా వేరే వేరే అయినా సరే, దినానికి బట్టలు వేసుకునే అయినా, పెళ్లికి నలుగులేసే అయినా, ప్రమాణాలైనా 10 ఏళ్ల క్రితం ఈ అన్ని ఆచారములు ఏవైతే ఉన్నాయో ఆ రోజే నేను ఈ ప్రారంభ ప్రార్థన చేయను, నేను వీటిని స్టార్ట్ చేయను, నేను రానమ్మా, అది మనం చేయకూడదమ్మా అని చెప్పుంటే, అయ్యా పెద్ద ఆయన చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడు, ఆయన నోటి వెంట వచ్చిన వాక్కుని మనం ధిక్కరించకూడదు, ఆయన్ని ఫాలో అవటం మనకి చాలా క్షేమం, మంచిది అని చెప్పి ఎవరు కూడా చేయడం ఆపేసి ఉండేవాళ్ళు. 10 ఏళ్లలో 1 సంవత్సరం ఆగిపోయినా, 2వ సంవత్సరం ఆగిపోయినా, 3వ సంవత్సరం అన్నా ఆపేవాళ్ళు, 4వ సంవత్సరం ఆగిపోయినా 5వ సంవత్సరం అన్నా ఆపేవాళ్ళు. చాలా పెనుమార్పు వచ్చేది మనుషుల్లో. వీళ్ళేం చెప్పరు, ఈ అరమైండ్లోకి పూర్తిగా తెలియదు. సరే నలిగేస్తున్నావు, పాటలు ఎందుకు పాడిస్తున్నావు, పాటలే యాంటీబయాటిక్, నా పసుపు అన్నావు యాంటీబయాటిక్ అన్నావు, సరే ఏదో గుర్తుపెట్టుకుని నువ్వు అనేసావు, ఓకే అయిపోయింది. మరి వీళ్ళంతా చేరి ఎందుకు ఏసేబు మరియమ్మ వారో వచ్చినారో, ఎందుకు వాళ్ళకేం సంబంధం ఈ పాటలు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏసేబు మరి ఏం ఎందుకు వచ్చి నలిగేయడానికి వచ్చారు, ఎక్కడొచ్చారు, ఏ బైబిల్లో వచ్చారు, నీ దగ్గర ఏ బైబిల్ ఉంది, బైబిల్ని సాక్ష్యం చూపిస్తావు నువ్వు, ఏం మాట్లాడుతున్నారు అర్థం అవుతుందా? క్రైస్తవ్యంలోకి ఏం తీసుకొచ్చి పెడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఆడపిల్లలు అంటే అంట్లు తోమి బట్టలు ఉతికి కాళ్ళు పాస్తాయి అంటారు, పాచి అట్లా చేసి దానికి యాంటీబయాటిక్గా పసుపు రుద్దుకుంటారు. ఇది హిందూ సాంప్రదాయం. నేను ఒక ఫోటోగ్రాఫర్గా పనిచేశాను. నేను కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని దేవాలయాలు తిరిగాను. నేను ఒక డ్రైవర్ని, ఫోటోగ్రాఫర్ని. చిన్ననాటి నుంచి అన్ని కార్యక్రమాల్లో, వ్రతాల్లో, పెళ్ళిళ్ళలో, నోముల్లో అన్నిట్లో నేను పాల్గొన్నాను. అది పక్కా హిందూ సాంప్రదాయం. అది పక్కా హిందూ సాంప్రదాయం. కాబట్టి ఇది క్రైస్తవ్యంలో లేనిది. చెయ్యకూడదు అంటే చేయకూడదు అంతే. చెయ్యొచ్చు అని సమర్థించుకునే పరిస్థితులు మీలో ఉన్నాయంటే మీలో సాతాను ఉన్నాడని అర్థం. చూసేవా, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో చదివి ఏముంది, విగ్రహారాధన నుంచి పారిపోండి అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పౌలు గారి ద్వారా మాట్లాడి మీరు పారిపోతారా, అక్కడే ఉండి అన్ని ఆచారాలు ఆచరిస్తారా, నామకార్థ క్రైస్తవంగా ఉంటారా, మీ ఇష్టం. కానీ మేసేగాడి నుంచి కూసేగాడిని జడగొట్టినట్టుగా ఈ అడ్డగాడిదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం నోరు మూసుకుంటే ఎందుకని మంచిది. తెలియనప్పుడు తెలియదు అన్నట్లుగా ఉంటే మంచిది. పాటించేవాళ్ళని నేను మనస్ఫూర్తిగా యేసయ్య పరిశుద్ధ నామములో ఆయన ప్రేమను బట్టి అందరినీ ప్రేమిస్తున్నాను. పాటించి ఇది నిజమే అని ఒప్పుకునేవాళ్ళు అని నేనేం అంటలేదు. కాస్త మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి కదా, ఏది ఎదురొచ్చిద్దో, ఎవడు ఏది విమర్శిస్తాడోనని. కాస్త ఏది వాస్తవం, ఏది మనం సపోర్ట్ చేయాలి, ఏది మనం సపోర్ట్ చేయకూడదు. భావి తరాలకి మీరు ఏమి నేర్పిద్దాం అనుకుంటున్నారు? మీరు చేస్తున్నారు ఇది తప్పు. మరి రాబోయే తరాలకు ఏమని నేర్పిద్దాం అనుకుంటున్నారు? మూర్ఖత్వంగా మాట్లాడతారు, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్లు. ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని. రేపటి నుంచి మరి మీరు యాంటీబయోటిక్ అయితే రేపటి నుంచి మరి మీ మొహాలకు రుద్దుకోండి, మేకప్లు వేసుకోండి, కాళ్ళకు రుద్దుకోండి, పారాన్ని రుద్దుకోండి. ఇంట్లో ఆడవాళ్ళకి, పిల్లలకి, స్త్రీలకి, పురుషులకి అందరికి కాళ్ళు పెట్టుకు తిప్పుకోండి. మరి రేపటి నుంచి మీరు కూడా ఆ పేరెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెంట పెట్టుకుని తిప్పుకోండి. మీరు రోజు పసుపు రాసుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు పేరెంట్ వాళ్ళని చుట్టూరు పెట్టించుకొని పాటలు పాడుకుంటూ రాసుకోండి. యాంటీబయాటిక్ అని మీరే అన్నారు కదా. మరి రేపటి నుంచి ఈ సపోర్ట్ చేసే అడ్డగాడులందరూ కూడా ఈ చేసుకోవచ్చు. తెలియజేసేవాళ్ళు చేస్తున్నారు. ఇక నుంచి అయినా పిల్లలకి చెప్పి చేయకూడదు అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళని నేను నిండు ప్రేమ వందనాలు మీ అందరికీ. చేసుకోవచ్చు అని సపోర్ట్ చేసే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చెప్తున్నా నేను, రేపటి నుంచి మీరు కూడా మొహాలకి పసుపు రాసుకుని తిరగండి. ఎందుకంటే మీరే చెప్పారు కదా,
మాకు అవసరం లేదు, మీకు అవసరం కూడా మీరు చేసుకోండి. ఎటు చెప్పరు. ఏ ఏ గ్రామాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నా, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు నలుగులు వేసుకోవడం మంచిది కాదు, అది దేవునికి ఇష్టం లేని కార్యం. యాంటీబయాటిక్ కదా రాసుకోండి అని అంటే రాసుకోమని చెప్పిన వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ మోకాలకి, వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ మూతికి, అన్నిటికీ. పసుపు ఒకప్పుడు ఆర్గానిక్ కాదని అంటలా, మీకు ఏదైనా గాయాలున్నా బాధలున్నా వాటికి రాసుకోండి, కానీ ఆచారబద్ధమైన కార్యాలు మాత్రం చేయొద్దు, ఇది మంచిది కాదు. ఇట్లు మీ వినయ్, మీ సహోదరుడు. ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నేను. ఒకవేళ నేను కోపం వచ్చి తిట్టినా మిమ్మల్ని నేను చిన్నబిడ్డలా చూస్తాను. అంటే తెలియని వాళ్ళకి చిన్నబిడ్డలే, తెలిసిన వాళ్ళు మాత్రం పెద్దోళ్ళు అవ్వచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ రీతిగా ప్రవర్తిస్తారు, చిన్నపిల్లలు చిన్నపిల్లల రీతిగా ప్రవర్తిస్తారు, అట్లాగే మాట్లాడతారు. కాబట్టి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి పట్టించుకోకండి, వదిలేయండి. దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా నడవాలనుకున్నవాడు మాత్రం ఈ చిన్న చిన్న ఆచారాలు మాత్రం చిన్నయేం కాదు, అవి పెద్దగా దేవుడిని కోప్పడేట్టుగా, దేవుడు కోప్పడేట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని ఆత్మను ఆర్పకుడి అంటారు, ఆత్మని దుఃఖపరచుడుకుడి అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చేసే పనులను బట్టి ఆత్మ దుఃఖపడతాడు, కాబట్టి విగ్రహారాధన నుంచి పారిపోండి. ఈ అడ్డగాడిదల మాటలు వినకండి. ఎవడు అడ్డగాడు అంటే ఎవడైతే అన్యాచారం ఆచరించేవాడు ఆడే అడ్డగాడిదే. ఎవడైతే అన్యాచారం ఆచరిస్తాడో వాడే అడ్డగాడిదే. ఇప్పుడు వాడికి ఎవడైతే ఈ వీడియో చూసి అడ్డగాడిది పనులు చేశాడో వాడికి వెలిగిద్ది బలుపు. సపరేట్గా అడ్డగాడికి ఒక బలుపు ఉండిద్ది, ఆ బలుపు వెలిగిద్ది. నేనే కదా ఇట్లాంటి పనులు చేసింది, దేవుడు నన్ను అడ్డగాడిదిగా చూస్తాడు కదా అని. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసుకోండి. ఆత్మ ప్రతిదాన్ని గద్దిస్తాడు, ఏది మంచిదో అదే చేయమంటాడు. చేయకూడని పనులు చేయకూడదు, ఆత్మని దుఃఖపరచకూడదు. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నిండి ప్రేమవందనాలు. ఈ లేఖనాన్ని స్క్రీన్ మీద పెడుతున్నా, ఈ లేఖనాన్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని వెంబడించండి. దేవుడు మిమ్మల్ని తోడై ఉండను గాక, మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.